2024 ఎన్నికలు ముగిసి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ప్రభుత్వం కూడా ఏర్పడి సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. కానీ కదిరి రాజకీయాల్లో 2024 ఎన్నికల వివాదాలు ఇంకా చల్లారడం లేదు. ఎన్నికల సమయంలో కూటమిలో జరిగిన అంతర్గత రాజకీయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అన్న ఆరోపణలు కూడా విష్ణువర్ధన్ రెడ్డి కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారా, వైఎస్ఆర్సీపీ నేతలతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా, అసలు ఎన్నికల తర్వాత బయటకు వస్తున్న ఈ సంచలన ఆరోపణలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం కూటమి పరంగా కీలకంగా మారింది. కానీ అదే సమయంలో కూటమిలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయన్న చర్చలు అప్పుడే వినిపించాయి. ప్రత్యేకంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారం ఎన్నికల సమయంలోనే అనుమానాలకు తావిచ్చింది. 2024 ఎన్నికలు ముగిసి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ప్రభుత్వం కూడా ఏర్పడి సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. కానీ ఈ వివాదాలు ఇంకా చల్లారడం లేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బెంగళూరులోని ఓ హోటల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో విష్ణువర్ధన్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని, ఆ సమయంలోనే సుమారు 15 కోట్ల రూపాయల డీల్ కుదిరిందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒక భాగం నేరుగా ఆయనకే వెళ్లిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ డీల్ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవకుండా చూడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన మరికొన్ని అంశాలు ఇప్పుడు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అనంతపురంలోని అలెగ్జాండర్ హోటల్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశాలు, పోల్ మేనేజ్మెంట్ పై చర్చలు, స్థానికంగా డబ్బుల పంపిణీ జరిగిందన్న ప్రచారం, ఇవి అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆ సమయంలో ఇవన్నీ రుమార్లుగా వినిపించినా ఇప్పుడు అవే ఆరోపణలు నిజమయ్యాయనే వార్తలు హాట్గా మారాయి. ముఖ్యంగా కూటమి కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులే టార్గెట్ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాగలం కార్యక్రమంలో యాక్టివ్గా ఉన్న నాయకులపై ఒత్తిడి, వివాదాలు, అంతర్గత గొడవలు, ఇవి అన్ని ఎన్నికల సమయంలోనే కూటమిని బలహీనపరిచాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారం ఇదే మొదటిసారి కాదన్న చర్చ కూడా ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా అప్పటి అధికార పార్టీ వర్గాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనతో కొంతమంది నేతలు అసంతృప్తితో పార్టీని వీడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కేంద్రంలోని అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవసరం లేకున్నా గన్మెన్లను తెచ్చుకొని ఆ ప్రభావాన్ని ఉపయోగించుకొని వ్యక్తిగత వ్యాపారాలు చేసుకోవడం, తన మాట వినని వారిపై మీడియా ద్వారా ఆరోపణలు చేయించడం, ఇవి అన్నీ విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ శైలిగా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అమరావతి రైతులపై చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో తీవ్ర వివాదం రేగింది. ఒక టీవీ డిబేట్లో ఓ నేత ఆయనను చెప్పుతో కొట్టిన ఘటన ఆయన వ్యాఖ్యలపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో ప్రతిబింబించేలా చేసింది. ఇక ఆ సంఘటనతో ఆయన ఇమేజ్కి పెద్ద దెబ్బ తగిలిందన్న కూడా విశ్లేషకులు కూడా ఉన్నాయి. ఇక మొత్తంగా 2024 ఎన్నికల సమయంలో కదిరిలో ఏం జరిగింది, కూటమి లోపలే ఎవరు ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు, విష్ణువర్ధన్ రెడ్డిపై వస్తున్న ఈ ఆరోపణలో నిజమెంత అనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అంశంపై బీజేపీ నాయకత్వం స్పందిస్తుందా, చర్యలు తీసుకుంటుందా, లేక విష్ణు బెదిరింపులకు బీజేపీ అధిష్టానం కూడా లొంగుతుందా, లేదా ఇవి ఆరోపణలుగానే మిగిలిపోతాయా అన్నది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే 2024 ఎలక్షన్స్ ముగిసి 2.5 సంవత్సరాలు కావస్తుందో, కానీ కదిరి రాజకీయాల్లో ఇంకా వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి చల్లారడం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలోనే కూటమి లోపల జరిగిన అంతర్గత రాజకీయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న విషయాలు సంచలనం రేకెస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ప్రజలతోటి మమేకం అవుతా అక్కడ అభివృద్ధి వైపు అడుగులు వేసిన తరుణంలో కొంతమంది కావాలని ఆ ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గతంలో కూడా ఏదైతే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేశారో, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ అంతర్గతంగా వేరే పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగించారో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉన్నాయి. అసలుకి ఈ సత్సంబంధాలు కొనసాగించింది ఎవరయ్యా అంటే కూటమి నాయకత్వంలో ఇప్పుడు ఏదైతే అలయన్స్ ఉందో, బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ లో 3 కలిసి కూటమిగా ఉన్నాయి. ఇందులో ఒక పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నేత విష్ణువర్ధన్ రెడ్డి కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. ఈయన వైసీపీ నేతలతోటి రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఇక్కడ వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఈ విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే గతంలో ఇతను ఎన్నికలకు ముందు బెంగళూరులోని ఒక హోటల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతోటి విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యాడు అన్నటువంటి
ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో అది వివాదాస్పదంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ రాజకీయాల్లో అతను అక్కడ కీలకంగా వ్యవహరిస్తూ ఇప్పుడు ఎవరైతే కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందున్నారో ఆయన ఓటమికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి దానికోసం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో మెజారిటీ వాటా విష్ణువర్ధన్కి కూడా వెళ్ళింది అన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో వినబడతా ఉన్నాయి. ఈ అభ్యర్థి గెలవకుండా ఎవరైతే కూటమి అభ్యర్థిగా ఉన్నారో ఆ అభ్యర్థి గెలవకుండా విష్ణువర్ధన్ రెడ్డి చట్ట విధాలా ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. ఎన్నికల సమయంలో జరిగినటువంటి మరికొన్ని అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఈ ఆరోపణలకి బలం చేకూరుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనంతపురంలోని అలెగ్జాండర్ హోటల్లో వైఎస్ఆర్సీపీ నాయకులతోటి సమావేశాలు, పోల్ మేనేజ్మెంట్ పై చర్చించినటువంటి అంశాలు, స్థానికంగా డబ్బులు పంపిణీ జరిగిందన్న ప్రచారం ఇవన్నీ ఇప్పుడు తిరిగి బయటకు వస్తుంటే ఇవన్నీ కూడా ఆరోపణలుగా మారిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కోటి కూడా నిజం అన్న విషయాలు కూడా బయటకి చర్చించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కూటమి కోసం పనిచేసినటువంటి సొంత పార్టీ నాయకుల్నే టార్గెట్ చేసి ఆయన విమర్శలు చేస్తారన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వస్తున్నాయి. ప్రధానంగా ఆయన్ని ఎవరైనా కాదు అంటే ఆ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కూటమి పార్టీలోనే ఉంటే ఆ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఈయన చట్ట విధాలా ఇప్పుడు వైసీపీ నాయకులకి సపోర్ట్ చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా లేకపోలేదు. విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారం ఇదివరకు కూడా ఇలానే ఉంది. ఏదైతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయంగా అమరావతి రైతుల పక్షాన్ని నిలబడినప్పుడు కూడా ఈయన అమరావతి రైతులను ఉద్దేశించి అటు వైసీపీ ఏదైతే మాట్లాడుతుందో వాళ్ళ మాటలకి వర్తాస్ పలికే విధంగా కూడా ఒక టీవీ డెబేట్ లో ఈయన అసభ్యంగా వాళ్ళ మీద మాట్లాడిన తరుణంలో అక్కడ డెబేట్ లో పాల్గొన్నటువంటి ఒక నాయకుడు ఈయన మీదకి చెప్పు విసిరేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే కదిరి నియోజకవర్గం ప్రశాంతంగా వెళ్తా ఉంది. ఎమ్మెల్యే తనకు సంబంధించి అనుచరులకి కావచ్చు లేకుంటే ప్రజలకు కావచ్చు అందుబాటులో ఉంటా నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్తున్న తరుణంలో మొన్న జరుగుతున్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు వచ్చినప్పుడు కూడా నానా హంగామా సృష్టించాడన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అక్కడ ఏదైతే ప్రోటోకాల్ పాటించాలో ఆ ప్రోటోకాల్ పాటిస్తున్నప్పటికీ కూడా ఈయన ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలతోటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని అడ్డు పెట్టుకొని అవసరం లేకుండా కూడా గన్మ్యాన్లు తీసుకొచ్చి కొంత విద్వేషాలను కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక మద్విద్వేషాలకు తావు లేకుండా మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదు. ఎవరు కూడా అటు ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు. ఈ సంస్కృతి టీడీపీది కాదు అంటూ కూడా 1కి 10 సార్లు చెప్తున్నారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు చేసినా కానీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి వైఖరి చూసినట్టు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో నాకు గన్మ్యాన్లు కావాలి అంటూ ఏరుకోరి తెచ్చుకొని ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తూ ల్యాండ్లు అలాంటి వ్యవహారాల్లో కూడా తలదూరుస్తున్నారు అన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఈయన కూటమికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ లో కావచ్చు స్టేట్ గవర్నమెంట్ లో కావచ్చు ఇటు టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ కలిసి ఉంది కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షులతో చర్చించాలి అని చెప్పి టీడీపీ నాయకులు అయితే కోరుకున్న పరిస్థితి. ఇలానే విష్ణువర్ధన్ రెడ్డి కనుక వదిలేసినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు, నష్టం చేకూరుస్తారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటికీ ఇదే అంశం సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా ఆధారాలతో సహా ఒక లెటర్ రాసినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ లెటర్ ఇప్పుడు బీఆర్కే చేతిలో ఉంది. అది కూడా మనం ఇప్పుడు ప్రసారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఇవి నిజమా కాదని తేల్చాల్సింది బీజేపీ అధిష్టానం కాబట్టి ఇప్పటికైనా ఈ విష్ణువర్ధన్ రెడ్డి మీద దృష్టి సారించేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కోరుకుంటున్నారు విజయ. అసలు బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి విజయ. రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.